డియర్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. గత 2 రోజులుగా కొంచెం వైరల్ అవుతున్న ఒక వీడియో, దాన్ని బట్టి కొన్ని విషయాలు నేను మీకు బ్రీఫ్గా, ఎందుకంటే చాలా పెద్ద సబ్జెక్టు, చాలా డిస్కషన్, చాలా విషయాలు చెప్పగలను. దీని వెనకాతల ఉన్న ఆలోచనలు, కుట్రల గురించి చాలా విషయాలు ఉన్నాయి. ముందు నుంచి కూడా స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం వచ్చినప్పుడు, రాజ్యాంగం తయారైనప్పుడు, ఆ తర్వాత ఇంప్లిమెంటేషన్లో వేరియస్ పార్టీస్, కాంగ్రెసే కానీ, బీజేపీ కానీ, స్టేట్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో ఈ దళిత క్రైస్తవులకు సంబంధించిన క్వశ్చన్కి సంబంధించి చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది. నేను దాని గురించి అంతా మాట్లాడలే. ప్రియమైన ఎడ్వర్డ్ విలియమ్స్ అన్న కొంచెం ఆవేశపరుడు, ఆలోచన ఎంతో ఆత్మపూర్ణమైన మాటలెన్నో, లేకపోతే వాక్యం పట్ల పూర్తి అవగాహనతో ఎంతవరకు మాట్లాడతారో ఒక్కోసారి అర్థం కాదు. గొప్ప దైవజనుడు అయి ఉండొచ్చు. తెలంగాణ లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ప్రజల మధ్యలో చాలా చాలా ఎక్కువ ప్లాట్ఫామ్, మైక్ ఎక్కువగా ఇవ్వబడుతున్న వ్యక్తి అయి ఉండొచ్చు. అది వేరే విషయం, నాకు దాంతో సంబంధం లేదు. ఐ డోంట్ రియల్లీ గివ్ ఏ డ్యామ్ అబౌట్ ద పాపులారిటీ అండ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ పీపుల్. నిజంగా పూర్తిగా ఆత్మపూర్ణుడా, పూర్తిగా వాక్యానుసారంగానే, వాక్యానికే లిమిట్ అయ్యి, వాక్యానికే కమిట్ అయ్యి, వాక్యాన్ని గురించి మాత్రమే మాట్లాడతారా? లేకపోతే సామాజిక అవగాహన పూర్తిగా ఉందా? స్వతంత్రానికి పూర్వము, స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ కుల సంబంధించిన, వర్ణ వ్యవస్థకు సంబంధించిన స్థితిగతులు, డెవలప్మెంట్స్ మీద అవగాహన ఉండి మాట్లాడుతున్నారా అంటే ఈ మూడింట్లో ఏది కూడా కాదని చెప్పవలసి వస్తుంది. విచారకరమైన విషయం. పైగా పౌలు భయంతోనూ వణుకుతోనూ రక్షణను కొనసాగించుకోవడం, నిలబెట్టుకోవడం, కాపాడుకోవడం గురించి ఈ యొక్క సోకాల్డ్ సెన్సస్కి లింక్ చేసి చెప్పడం, అందులోని క్రైస్తవులుగా సంఘాల్లో ఉన్న ఒక వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేసి ఆయన మాట్లాడడం నిజంగానే చాలా విచారకరం. నేను ఆశ్చర్యపోయాను. ఇంత తొందరపాటుగా, అవగాహన లేకుండా, ఆవేశంతో స్టేజ్ మీద అటు ఇటు కలయి తిరిగేస్తూ మాట్లాడినంత మాత్రం చేత అది కాదు. నిలకడగా ఆలోచన చేద్దాం, స్థిమితంగా ఆలోచన చేద్దాం, లోతుగా ఆలోచన చేద్దాం, విశ్లేషిద్దాం. నేను క్విక్గా కొన్ని విషయాలు చెప్తాను. ఒకటి, అన్న చెప్పినట్టుగా ఇది సెన్సస్ కాదు మై డియర్ బ్రదర్స్, మై డియర్ సిస్టర్స్. 10 సంవత్సరాలకు ఒకసారి, 91లో జరిగితే మళ్ళీ 2001లో జరిగితే 2011లోను, 2021లోను, 2031లోను అలాగా సెన్సస్ భారత ప్రభుత్వం చేయాలి. కరోనా వలన 21లో చేయలేదు, అది వేరే విషయము. ఇప్పుడు జరుగుతుంది సెన్సస్ కానే కాదు. సెన్సస్ అంటే మొత్తం భారతదేశం అంతటా కూడా మొత్తం ప్రజలందరి యొక్క జనాభా గణన. ఇప్పుడు జరుగుతుంది జనసంఖ్య నమోదు కాదు, ఇప్పుడు జరుగుతుంది కులగణన, క్యాస్ట్ సెన్సస్, డీటెయిల్స్ ఆఫ్ క్యాస్ట్, పర్టిక్యులర్స్ ఆఫ్ క్యాస్ట్. ఏ రాష్ట్రంలో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏ రాష్ట్రంలో ఏ కులం వాళ్ళు ఏ మతంలోకి ఎక్కువగా వెళ్ళిపోయారు, దీన్ని రాబట్టడానికి జరుగుతున్న ఒక కుట్ర. రెండవది, రాబోయే ప్రభుత్వం, తర్వాత వచ్చే ప్రభుత్వం ఎలా ఉండబోతుంది, అలా ఉండబోతుంది. వీళ్ళే కంటిన్యూ అవుతారు. ఎస్, ఎందుకంటే భయంకరమైన రోజులు రాబోతున్నాయి, అది వేరే విషయం. వీళ్ళే కంటిన్యూ, తర్వాత వచ్చే ప్రభుత్వం కాదు. వీళ్ళు ఎప్పటి నుంచో దీనికి ప్రిపరేషన్లో ఉన్నారు. వాజ్పేయి గారి టైంలో ఒక పునాది పడింది. ఇప్పుడు మోదీ గారు 10 సంవత్సరాల్లో చాలా బలంగా వీళ్ళు నిర్మించేసుకున్నారు వాళ్ళ రాజ్యాన్ని. రాబోయే ప్రభుత్వము 24లో ఎలక్షన్స్ తర్వాత వీళ్ళ మొదటి 2 సంవత్సరాలు చాలా భయంకరమైన కార్యాలు చేస్తారు. 5 సంవత్సరాలు జనం మర్చిపోయి మళ్ళీ 29లో వాళ్ళకే ఓట్లేసేలా వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. గుజరాత్లో జరిగింది, మణిపూర్లో జరిగింది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరగడానికి సిద్ధంగా ఉంది. దయచేసి జాగ్రత్త. ఆవేశంగా మాట్లాడితే కాదు, లోతుగా ఆలోచించి విశ్లేషించగలగాలి విషయాలని. కాబట్టి తర్వాత వచ్చే ప్రభుత్వం అనేది అబద్ధం, ఈ ప్రభుత్వమే కంటిన్యూ అవుతుంది. దానికి సిద్ధపాటుగానే ఇప్పుడు ఇది చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఏదో అవకాశం ఇచ్చేసారు, మీరు ఇప్పుడే మారిపోండి అని అంటే రాబోయే రోజుల్లో చెయ్యాలనుకున్న దానికి వాళ్ళు మన దగ్గర నుంచి గుట్టులు ఆగుతున్నారనే విషయం అర్థం చేసుకోకపోతే ఎలా? మూడో విషయం, ఏమో భారత ప్రభుత్వం కులం వేరు మతం వేరని గుర్తించేసిందేమో, అందుకే మీ నాన్న కులము మతం వేరే అడిగారు, వైఫ్కి కులం మతం వేరే, కొడుక్కి కులము మతం వేరేగా అడిగారు, సహోదరుడే తోబుట్టుని అప్పగించేస్తారని ప్రభువే చెప్పారు. ఒక ఇంట్లో వాళ్ళే ఇప్పుడు వేరువేరుగా తమ మతాలు, లేకపోతే మేము వేరే దేవుళ్ళని నమ్ముతున్నామని ఒప్పుకున్న వాళ్ళే సాక్షులు అవుతారు ఆ వ్యక్తికి వ్యతిరేకంగా. మేము చెప్పామండి, కానీ మా అబ్బాయి పలానా మతం అంటూ వెళ్ళిపోయాడండి, మేము ఇందులోనే ఉన్నామండి, మమ్మల్ని ఏం చేయొద్దండి. దిస్ ఇస్ ఇట్.
ఎంత అమాయకంగా ఏమో మోదీ, అమిత్ షా చాలా మంచోళ్ళు, చాలా అమాయకులు, మనకు అవకాశం ఇచ్చేసారేమో క్రైస్తవులుగా మనల్ని మనం డిక్లేర్ చేసుకోవడానికి, కుటుంబంలో ఏ ఒక్కరు క్రైస్తవులుగా ఉన్నా సరే వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేశారు. అంత ఫ్రీడమ్ ఇచ్చేశారు అకాల వీళ్ళు. కొట్టి 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 జై శ్రీరామ్ అనిపిస్తున్న వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చేసి ఒప్పుకోండి మీకు ఛాన్స్ ఇచ్చేస్తున్నాం క్రైస్తవులు అయిపోండి అని వదులుతారా? అంతమంది క్రైస్తవులు జనాభా పెరిగిపోతుందని అంటే వీళ్ళు పబ్లిష్ చేయడానికి రెడీగా ఉంటారా? యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటారా? లేకపోతే ఎవరు ఏ రాష్ట్రంలో ఎక్కువగా క్రైస్తవ్యం వైపు వెళ్ళిపోతున్నారన్నది దాన్ని అంతు చూడడానికి వీళ్ళు ఈ గుట్టులు ఆగుతున్నారనేది కనీసం ఆలోచన లేకుండా ఆవేశంతో ఉద్రేకపడితే ఎలా? నేను బ్రదర్ ఎడ్వర్డ్ విలియమ్స్కే కాదు, ఆయన వీడియోస్ విని ఉద్రేకపడిపోయి మేము అది అని డిక్లరేషన్స్ వరకు వచ్చిన వాళ్ళు, ఇది మీ గురించి నా గురించి డిక్లరేషన్ కాదు, నేను చెప్తాను ఇది ఎవరి గురించో, ఇది ఎవరికి ప్రయోజనకరమో కూడా నేను చెప్తాను. దయచేసి ఓపిక్గా వినండి డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఏమో ప్రభుత్వం గుర్తించలేదు. నిన్నటిదాకా ఇవాళ దాకా మనము క్రైస్తవ్యం మతం కాదు అన్నాం కదా. ఇప్పుడు ప్రభుత్వం మతం అనే దాంట్లో పెడితే క్రిస్టియానిటీ ఈజ్ నాట్ రిలీజన్, ఇట్ ఈస్ రిలేషన్షిప్ విత్ గాడ్ అని చెప్తాం కదా. మళ్ళీ రిలీజన్ మతం అనే మాట ఎందుకు వస్తుంది అసలు? ఎందుకు మనం డిక్లేర్ చేసాం, అందరూ ఇలాగే డిక్లేర్ చేయాలి, నేను డిక్లేర్ చేసినట్టుగానే చేయాలని ఎందుకు చెప్తున్నాం? మళ్ళా ఇది ఆలోచన చేయాలి మీరు. 4వ విషయము, క్రిస్టియన్గా కుదరదు అని మాట్లాడుతున్నారు ఆయన. ఒకవైపు నేను ఎవరిని బలవంతం చేయనని చెప్తా, అసలు బలవంతం చేయడానికి మీరెవరు? నేనెవరిని? బలవంతం చేయనని చెప్తూనే కుదరదు, ఇలా ఉంటే కుదరదు అని చెప్తున్నారు. ఎవరిని ఉద్దేశించి అన్నారో నేను చెప్తాను, అప్పుడు చాలా బాధాకరంగా ఉంటుంది. ఇది ఆల్రెడీ బై బర్త్ క్రైస్తవ తల్లిదండ్రులకు పుట్టి సర్టిఫికెట్లో క్రిస్టియన్స్గా ఉన్న వాళ్ళకి సంబంధించిన ప్రశ్న కాదు ఆయన మాట్లాడుతుంది. బీసీసీలుగా ఉన్న వారి గురించి కాదు. ఇట్స్ నాట్ అబౌట్ ఓసీస్ ఇండియన్ క్రిస్టియన్స్, ఇట్ ఇస్ నాట్ అబౌట్ బీసీసీస్ ద కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఆల్రెడీ విత్ క్రిస్టియన్ పేరెంట్స్ ఆర్ క్రిస్టియన్ నేమ్స్. ఇది మీ గురించి నా గురించి కాదు. ఎస్సీలుగా ఎవరైతే ఉండి సమాజం చేత హిందూ వర్ణ వ్యవస్థలోనూ 4 వర్ణాల్లోని కాకుండా అంటరాని వారిగా పుట్టిన వారిగా పరిగణించబడి, అవమానించబడి, తిరస్కరించబడి, వెలివేయబడి, ఊరు బయట పాకలు వేసుకుని బతికే పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఎవరైతే క్రీస్తులో మాధుర్యాన్ని, సువార్తలో ఉన్న విడుదలని, గొప్పతనాన్ని చూసి వచ్చారో, సంఘాల్లో కనబడుతున్నారో, ఎవరైతే పేదరికంలో మగ్గిపోతున్నారో, ఎవరైతే చదువు లేని వారిగా కునారిల్లిపోతున్న గ్రామాల్లో ఉండిపోయారో, ఆ ప్రజలు ఎవరైతే ప్రభునందు ఆసక్తి కలిగి సంఘాల్లో కనబడుతున్నారో, ప్రభువా నువ్వు మంచివాడివయ్యా, దయామయుడివయ్యా, నువ్వు ఎవరిని తోసివేయవు, అవును నేను ఎస్సీయే, అవును నేను అంటరాని వాడినే సమాజం దృష్టిలో, ప్రభువా నువ్వు నాలంటి వాళ్ళ కోసం వచ్చావని చర్చిల్లో కనబడుతున్న ఈ దీన ప్రజానీకాన్ని టార్గెట్ చేసి గవర్నమెంట్ నీకు డబ్బులు ఇస్తుంది, నువ్వు ఎస్సీగా ఉన్నావు కాబట్టి, గవర్నమెంట్ నీకు ఉద్యోగం వస్తుంది, నువ్వు ఎస్సీగా ఉన్నావు కాబట్టి, గవర్నమెంట్ నీకు స్టైఫండ్ ఇస్తుంది, స్కాలర్షిప్ ఇస్తుంది, రాయితీలు ఇస్తుంది, ఇంకోటి ఏదో ఇస్తుంది, నువ్వు ఎస్సీగా ఉన్నావు కాబట్టి, నువ్వు దొంగోడివి, నువ్వు క్రైస్తవుడిగా ఇప్పుడు అవకాశం వచ్చేసింది కాబట్టి నువ్వు రాయించేసుకోకపోతే నువ్వు హిందువుల్లోకి వెళ్ళిపో, జై శ్రీరామ్ అను అని ఎంత చులకనగా, ఎంత చీప్గా, ఎంత నిస్సిగ్గుగా మాట్లాడగలడు ఒక వ్యక్తి. సమాజం గురించి అవగాహన ఉందా? నువ్వు నేను క్రైస్తవ తల్లిదండ్రులకు పుట్టాము, నువ్వు నేను చదువుకున్నాము, నీకు నాకు ఏమీ గవర్నమెంట్ కాదు ఎవరి యొక్క అవసరత లేదు, దేవుని మహాకృప వలన. క్రైస్తవ పేర్లు చాలామందికి ఉంటాయి, సర్టిఫికెట్లో ఆల్రెడీ క్రిస్టియన్ అని ఉంటుంది, చదువుకున్నాం, ఏదో ఉద్యోగం చేసుకోగలము, భార్యలు చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు, పిల్లలు ఉద్యోగాలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇది మీకు నాకు సంబంధించిన విషయం కాదే, పొట్ట బాగా నిండిన వాడికి సంబంధించిన విషయం కాదే, పాకెట్లో కావాల్సినంత డబ్బులు ఉన్నవాడి విషయం కాదే ఇది, బ్యాంకులో కావాల్సినంత డబ్బులు ఉన్నవాడి విషయం కాదే ఇది, గుండెల మీద చేసుకుని పడుకోగలిగిన ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉన్నవాడి గురించిన ప్రశ్న కాదు ఇది. సోకాల్డ్ బీసీసీ, ఓసీ, ఇండియన్ క్రిస్టియన్గా ఉన్న వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్ కాదు. ఎవరిని టార్గెట్ చేస్తున్నారు మీరు? వెళ్ళిపో హిందూ వైపు, జై శ్రీరామ్ అని. సమాజంలో తరతరాలుగా అణిచివేతకి గురై, పీడనకి గురై, ప్రభులో ఉపశమనాన్ని కనుక్కొని వచ్చిన సోకాల్డ్ ఎస్సీ ఎవరైతే ప్రభులో ఆసక్తి కలిగి ఉన్నారో వాళ్ళని మీరు మళ్ళీ టార్గెట్ చేస్తున్నారు. మన దేశంలో ఉన్న చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, ఇంకా ఈ ఎస్సీల ద్వారా, చాలామంది ద్వారా అంబేద్కర్ దేవుడిగా కొనియాడబడుతూ ఉంటాడు. భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ నాయకులు, ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేదు, వాళ్ళు అంబేద్కర్ అందరూ కూడా కలిసే ఈ యొక్క భయంకరమైన కుట్ర పన్నారు. ఏమిటనంటే, జాగ్రత్తగా వినండి, బౌద్ధ ధర్మము, హిందూ ధర్మము, జైనిజము, సిక్కిజము, ఇటువంటి మతాలు ఏవైతే భారతదేశంలోనే పుట్టాయో, భారత గడ్డ మీద పుట్టాయో,
ఆ మతంలోకి ఎవరు ఎస్సీ వాళ్ళు మారినా సరే వాళ్ళకి ఈ రాయితీలు, రిజర్వేషన్లు, వాళ్ళ ఆర్థిక, సామాజిక వెనుకబడతనాన్ని చూసి మేము కల్పిస్తాము, రాయితీలు ఇస్తాము, గృహాలు ఇస్తాము, లేకపోతే గవర్నమెంట్ పథకాలు ఇస్తాం. కానీ వీళ్ళల్లో ఎవరైనా సో కాల్డ్ ఎస్సీలలో ఎవరైనా యేసుక్రీస్తుని అంగీకరిస్తేనో, ఇస్లాంని అంగీకరిస్తేనో వాళ్ళకి సామాజిక, ఆర్థిక వెనుకబాటుకు సంబంధించిన రాయితీలు, పథకాలు, ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము తీసేస్తామని కుట్ర ఆదిలోనే పడింది. ఎవరు ఎక్కువ మంది మొట్టమొదటి క్రైస్తవులు అయిపోకుండా, తర్వాత కొంతమంది బహుశా ముస్లిమ్స్ అయిపోకుండా కూడానే. ఇది యాక్చువల్గా కుట్ర. ఇది మనం అర్థం చేసుకోవాలి. నేను మరలా చెప్తున్నాను, ఎస్సీలుగా ఉన్న వాళ్ళు భారతదేశంలోనే పుట్టిన మతాలని స్వీకరిస్తే ఇటు అటు తిరిగితే ప్రాబ్లం లేదు. కానీ బయట నుంచి వచ్చిన, బయట దేశాలకు చెందిన మతాలైన క్రిస్టియానిటీ, ఇస్లాము వీటిని అంగీకరిస్తే మాత్రం సామాజికంగా, ఆర్థికంగా వెనకబాటుతనంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చే భరోసా, రాయితీలు, ఆసరా అన్నీ తీసివేయబడతాయి. ఇది ఎంత పెద్ద కుట్ర! సెక్యులర్ దేశంగా ఉన్నాం మనము, రాజ్యాంగం కలిగి, రాజ్యాంగ స్ఫూర్తి అంటే ఇదేనా? సమన్యాయం అంటే ఇదేనా? ఆర్థికంగా ఇద్దరు కూడా ఒకే బౌద్ధిజంలోకి వెళ్ళిపోయిన వాడికి రాయితీలు వస్తాయి. క్రైస్తవులకు వచ్చినందుకు అదే గ్రామంలో, అదే సామాజిక వెనుకబాటుతనంలో, అదే కులములో, అదే అంటరాని వాడిగాను, అదే చండాలుడిగాను పిలువబడిన వాడికి క్రైస్తవుడు అయినందుకు మీరు రాయితీలు ఇవ్వరా? ఉద్యోగాలు ఇవ్వరా? ఇది ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్న దౌర్జన్యము, దాడి, రౌడీయిజం, అన్యాయం ఇది. ఈ క్రైస్తవ నాయకులైన వాళ్ళు హైటీలు అనే పేరుతో ఎమ్మెల్యేలతో, ఎంపీలతో, గవర్నర్లతో, రాష్ట్రపతులతో టీలు తాగి కేకులు తిని రావడం కాదు క్రిస్మస్ టైంలో. అయ్యా, మీరు దళిత క్రైస్తవుల తరపున ఒక లేఖ రాయండి అయ్యా. అయ్యా, అసెంబ్లీలో ఒక తీర్మానం చేయండి అయ్యా. పార్లమెంట్లో ఒక తీర్మానం చేయండి అయ్యా. ఇక్కడ దొంగలని హిందూయిజంలోకి వెళ్ళిపోమని, పోయి జై శ్రీరామ్ అని అనుకోండి అని చెప్పిన వాళ్ళు మోదీకి ఒక లెటర్ రాయగలరా? అయ్యా, దళిత క్రైస్తవుల విషయం ఏమైంది? వాళ్ళు కేవలం బయట నుంచి వచ్చిన మతం అనే పేరుతో, అసలు మతానికి బయట నుంచి అనేది లోపల నుంచి అనేది ఉంటుందా? దేవుడి దగ్గర బయట దేశం, లోపల దేశం ఉంటుందా? దేవుడు ఎక్కడైనా దేవుడే కదా. యేసుక్రీస్తులో తమ యొక్క ఆదరణని, తమ యొక్క ప్రేమని, తమకి విశ్వాసాన్ని వాళ్ళు కనుగొన్నట్లయితే వాళ్ళకెందుకు ఈ సౌకర్యాలు తీసివేయబడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకెందుకు అన్యాయం చేయాలి? వాళ్ళు ఆర్థికంగా క్రైస్తవులుగా అయినంత మాత్రం చేత ఏ దళితుడికి కూడా భారతదేశంలో అమెరికా కోట్లు పంపించేయట్లేదే, ఇల్లు కట్టించేయట్లేదు ఎవరికి, ఉద్యోగాలు అమెరికా తీసుకెళ్ళిపోయి ఇచ్చేయట్లేదు ఎవరికి. ఇది మన రాజకీయ నాయకుల సంకుచిత మనస్తత్వం మాత్రమే. ఆ సంకుచిత మనస్తత్వంతో అమ్మో బయట దేశాల వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారేమో, చాలా డబ్బులు పంపించేస్తారేమో. ఎవరు పంపించేస్తారు? ఎవరికి, ఎంతమందికి పంపించేస్తారు? దీనిని క్రైస్తవ నాయకులు, ఫెలోషిప్లు, సోకాల్డ్ స్పీకర్స్ దీన్ని తీసుకుని రాజకీయ నాయకత్వం దగ్గరికి వెళ్ళి దళిత క్రైస్తవులకి వివక్షకి వాళ్ళు గురవుతున్నారు. వాళ్ళకి మీరు ఎందుకు ఇవ్వరు రాయితీలు? వాళ్ళు కూడా ఆర్థికంగా అదే విధంగా వెనకబడి ఉన్నారు కదా. వాళ్ళు కూడా సామాజికంగా అదే పరిస్థితులు ఉన్నారు కదా. క్రైస్తవులు అయినంత మాత్రం చేత వాళ్ళు బ్యాంకులోకి కోట్లు వచ్చి పడిపోలేదు కదా. వాళ్ళ పిల్లలను చదివించేసుకునే ఆ యొక్క కెపాసిటీ వాళ్ళకి వచ్చేలేదు కదా. మీరు ఎందుకు వాళ్ళకి ఇవ్వరు? ఇదేమన్నా సెక్యులర్ కంట్రీ? ఇదేనా లౌకికవాదం అంటే? ఇదేనా సమానత్వం అంటే? అని వాళ్ళని ప్రశ్నించవలసింది వీళ్ళ మరలా ఈ సోకాల్డ్ ఎస్సీలో నుండి ప్రభులో ఆదరణ కలిగి సంఘాలకు వచ్చి కూర్చుని దీనంగా ప్రభులో ఏదో బలపడదాము, ప్రభు ఏదో మాకు కృపనిస్తాడు, ప్రభు మాకు ఏదో ధైర్యాన్ని ఇస్తాడు, అణిచివేతకు గురైన వాళ్ళమని ఎవరైతే సంఘాలకు వస్తున్నారో వాళ్ళనే పో ఇలా రాయించుకోకపోతే పో, అలా రాయించుకోకపోతే పో అనడానికి నీకు సిగ్గులేదా? ఎంత విచారకరమైన విషయం అది. ఎంత విచారకరమైన విషయం. క్రైస్తవ తల్లిదండ్రులకు పుట్టావు, క్రైస్తవ పేరు కలిగి ఉన్నావు, చదువుకున్నావు, ఉద్యోగాలు చేసుకున్నావు, 1-2 ఉద్యోగాలు చేస్తున్నారు ఇటువంటి వాళ్ళు. నేను సోకాల్డ్ ఒక వ్యక్తిని ఇండివిజువల్గా టార్గెట్ చేయట్లేదు. సోకాల్డ్ ఇటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. భార్యలు ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళు సంపాదిస్తున్నారు, పిల్లలు అందొచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు సంపాదిస్తూ ఉంటారు. మీకేం తక్కువైంది? జాగ్రత్త ప్రియ సహోదరులారా, ఇటువంటి వాళ్ళ మాటలు వినొద్దు, ఉద్రేకపడొద్దు. ఉద్రేకపడొద్దు. ఇది ఉద్రేకానికి సంబంధించింది కాదు, వ్యక్తిగతమైన విషయం, వ్యక్తిగతమైన ప్రభులో మెచ్యూరిటీ, ప్రభు కొరకు సమర్పణ, ప్రభు పట్ల ప్రేమకు సంబంధించిన విషయం. ఆ మెట్టులోకి సంఘాలను తీసుకుని రండి, విశ్వాసం తీసుకుని రండి. మీరు ఏది లేదు, ఏమి ట్రైనింగ్ లేదు, ఏమి చర్చెస్లో గ్రోత్ అనేది అసలు జరగకుండా
పాటలతో ఆరాధనతో డ్యాన్సులో చర్చిలో కాలయాపన చేసేసి సడన్గా నువ్వు ఇలాగ డిక్లరేషన్ ఇవ్వకపోతే నువ్వు జై శ్రీరామ్ అని అనడం ఎంత తొందరపాటు, ఎంత అవివేకం. చాలా విచారకరం, చాలా విచారకరం. ఎడ్యుకేట్ చేయండి ప్రజలను, ఆ విశ్వాసపు మెట్లోకి తీసుకుని రండి. నిజంగా దళితులైన వాళ్ళు తమ పిల్లలను చదివించుకోలేక ప్రభుత్వం ఇచ్చే పథకాల మీద ఆధారపడితే మీరు దొంగలు అంటారా వాళ్ళని? మీరు ఎంతమందినైనా చదివించగలరా? మీరు మీ పిల్లల్ని చదివించుకుంటారు, నేను నా పిల్లల్ని చదివించుకుంటాను. మరి ఏ భరోసా లేని వాళ్ళు, ఆర్థికంగా ఏ వెసులుబాటు లేని వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం యొక్క పథకాల గురించి ఆధారపడితే వాళ్ళని దొంగలు అనడానికి నీకు నాకు నోరెలా వస్తుంది? చాలామంది ప్రభు కొరకు శ్రమలు పడిన వాళ్ళు ఏం కాదు, సువార్తల శ్రమలు అందరికీ ఉంటాయి. రక్షణ పొందుకున్నందుకు, ప్రభువుకు జీవితం ఇచ్చినందుకు, మారుమనస్సు పొందినందుకు, బాప్తిజం తీసుకున్నందుకు ఈ సో కాల్డ్ స్పీకర్స్ ఏం మూల్యం చెల్లించారు? ఎక్కడన్నా వెలివేయబడ్డారా? స్థలాలు పొలాలు లాక్కోబడ్డాయా? ఇండ్లు భూములు లాక్కోబడ్డాయా? పెళ్ళిళ్ళ విషయంలో, పండగల విషయంలో, ప్రసాదం విషయంలో శోధించబడ్డారా విపరీతంగా? నో, ముందు నుంచి క్రైస్తవులైన వాళ్ళే. ఇట్స్ నాట్ అబౌట్ బీసీసీ, ఇట్స్ నాట్ అబౌట్ ఓసీ, దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఇది ఎస్సీల్లోంచి వచ్చిన వాళ్ళనే టార్గెట్ చేస్తూ మాట్లాడిన మాట కాదా? సిగ్గు లేదా? చాలామంది అన్యుల్లో ఉండి కూడా ప్రభులోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. సిగ్గు లేదా? నేను క్రైస్తవుడిగా పుట్టాను, క్రైస్తవ తల్లిదండ్రులకు పుట్టాను, నేను ఏ రోజు విశ్వాసిగా ఉన్నందువల్ల నేను శ్రమ పడలే, ఇంట్లో వ్యతిరేకతకు గురవ్వలే. సేవలో కష్టాలు అందరికీ ఉంటాయి. బాప్తిజం తీసుకున్నందుకు సంతోషించిన వాళ్ళు ఉన్నారు తప్ప నాకు ఏమీ శ్రమలు శోధనలు రాలే. చాలామంది ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో అన్యుల్లో నుండి ప్రభులోకి వచ్చిన వాళ్ళు, ప్రభువుని వెంబడించడం కొరకు కుటుంబాలను వదులుకున్న వాళ్ళు ఉన్నారు, భర్తల ద్వారా చితక్కొట్టబడిన వాళ్ళు ఉన్నారు, భార్యల ద్వారా అవమానించబడిన వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులకు దూరమైన పిల్లలు ఉన్నారు, పిల్లలకు దూరమైన తల్లిదండ్రులు ఉన్నారు. చాలామంది చాలా సర్వస్వాన్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. సర్టిఫికెట్లో క్రిస్టియన్గా రాసేయడం అనేది ఒక షార్ట్ కట్ కాదు వాళ్ళ విశ్వాసానికి. ఎంత విచారం అది, ఎంత అవివేకం అది. ప్రభు కొరకు వాళ్ళు చెల్లించిన మూల్యం నేను ఎప్పుడు చెల్లించలేదే, నేను వాళ్ళని ఎలాగ నేను క్వశ్చన్ చేయగలను అనే ఇంగిత జ్ఞానం ఉండక్కర్లే. వాళ్ళు బాప్తిజం తీసుకున్నందువలన పడిన శ్రమలు, వాళ్ళు బొట్టు తీసేసడం వలన వచ్చిన శ్రమలు, వాళ్ళ ప్రసాదాలు తినకపోవడం వలన, పెళ్ళిళ్ళలో పూజల్లో వాళ్ళు కూర్చోకపోవడం వలన, వాళ్ళ కులాలలో వాళ్ళ హిందూయిజం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు పడిన కష్టంలో ఏది ఏ రోజు క్రిస్టియన్గా పుట్టిన నేను, క్రిస్టియన్ తల్లిదండ్రులకు పుట్టిన నేను, క్రిస్టియన్ పేరుతో పుట్టిన నేను ఏ రోజు నేను శ్రమ పడలేదే. నేను వాళ్ళని నిందించడానికి, వాళ్ళని అవమానపరచడానికి, వాళ్ళని జై శ్రీరామ్ అని చెప్పడానికి నాకు ఇంగిత జ్ఞానం ఉండక్కర్లే. కేవలం ఉద్రేకం, ఆయాసం ఒకటి ఉంటే సరిపోతుందా? చాలా విచారకరం, చాలా విచారకరం. ఇంత తొందరపాటు, అవగాహన లేని వాళ్ళు ఎలాగ మరి క్రైస్తవ నాయకత్వంలోకి రాగలరు? ఎంత ప్రమాదకరమైన క్రైస్తవ నాయకత్వం అవుతుంది అది. ఇంకొక విషయం నేను మీకు దయచేసి చెప్తాను. ఇండియన్ క్రిస్టియన్గా సర్టిఫికేట్లో డిక్లేర్ చేసేసుకుంటాం, పరలోకానికి వెళ్ళిపోతామా? అదేనా పరలోకానికి వెళ్ళిపోవడానికి డిక్లరేషను? అలాగైతే రాబర్ట్ వాద్రా కూడా క్రిస్టియన్నే, బారుల్ని వదలలే. కేరళ నిండా ఇటువంటి క్రిస్టియన్స్ చాలామంది ఉన్నారు. మందు గ్లాస్ వదలరు, వ్యభిచారం వదలలేదు. టీవీలు, సినిమా స్టార్స్లో చాలామంది క్రైస్తవులుగా సర్టిఫికెట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. గోవాలో న్యూ ఇయర్కి, క్రిస్మస్కి, ఈస్టర్ టైంలో మద్యం ప్రవహిస్తుంది, కేరళలో మద్యం ప్రవహిస్తుంది. వీళ్ళందరూ క్రిస్టియన్సే. వీళ్ళందరూ భారతదేశ గవర్నమెంట్ దృష్టిలో మేము క్రిస్టియన్స్ అని చెప్పుకున్న వాళ్ళే. రికార్డ్ సేల్స్ అవుతాయి మద్యం, రికార్డ్ సేల్స్. సంవత్సరంలో 11 నెలలు ఒక లెక్క, క్రిస్మస్ టైంలో ఒక లెక్క. మద్యము బాటిల్స్ ఏర్లై ప్రవహిస్తాయి. వీళ్ళు క్రిస్టియానిటీ అంటే. సర్టిఫికెట్లో క్రిస్టియన్ ఉంటే సరిపోతుందా మీకు? అలాగని చెప్పేసుకుంటే ఓకేనా? చెప్పనోళ్ళు జై శ్రీరామ్ అనాలా? ఎంత అవివేకం. జార్ఖండ్ రాష్ట్రం గురించి చెప్పగలను నేను. ఒక్కొక్క స్టేట్ గురించి చెప్తే చాలా టైం పడుతుంది. ఆల్రెడీ 20 మినిట్స్ దగ్గర అవుతుంది. జార్ఖండ్ రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ కంటే డబుల్ క్రిస్టియన్ పర్సంటేజ్ అక్కడ రీచ్ అయిపోయిందా జార్ఖండ్ రాష్ట్రము? క్యాథలిక్లు తప్పుడు విధానాలు, తప్పుడు మెథడ్స్ ఉపయోగించి చాలామంది ఆదివాసీల్ని మతం అయితే మార్చేశారు. ఇప్పుడు వాళ్ళు క్రిస్టియన్గా ఉంటుంది. మెడలో సిల్వర్తో చేసిన సిలువలు ఉంటాయి, ఇంటికి సిలువ గుర్తుంటుంది. వ్యభిచారము చాలా చీప్ బిహేవియర్, విచ్చలవిడితనం, తాగుబోతనం మాత్రమే కాదు,
ఈ చాలామంది రోడ్ సైడ్ చిన్న చిన్న కుండల్లో కళ్ళు భయంకరమైన ఆ మద్యము సెల్ఫ్‌గా ప్రిపేర్ చేసి నాటు సారా అంటాం కదా! అది తయారు చేసి అది అమ్మే వాళ్ళే మెడలో సిలువుతో అన్యులైన వాళ్ళు ఆ దారిలో వెళ్తూ వివిధ కులాలకు చెందిన వాళ్ళు హిందూయిజంలో వాళ్ళు ఆగి చాలా చీప్‌గా మాట్లాడి ఆ స్త్రీలని అక్కడ వాళ్ళ దగ్గర మద్యం తాగి చాలా భయంకరమైన కార్యాలు ఆ రోడ్డు పక్కనే జరుగుతూ ఉంటది. మనకి ఇంకా ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని రాష్ట్రాల్లో 2% క్రిస్టియానిటీ. అక్కడ 4%, 6% ఉంది జార్ఖండ్‌లో. మరి అక్కడ క్రైస్తవులుగా సర్టిఫికేట్‌లో పేరిచ్చేసుకున్న వాళ్ళందరూ కూడా, క్రైస్తవ పేర్లు కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా ఏమంత మాదిరికరమైన జీవితం ప్రభువుని ఘనపరిచే సేవ చేస్తున్నారు వాళ్ళు. మధ్యప్రదేశ్‌లో ఛత్రపూర్ అనే ప్రాంతం ఉంది. క్రైస్తవులంటే సినానిమ్ టు హోమోసెక్షువల్స్. స్వలింగ సంపర్కులే. ఛత్రపూర్‌లో రైల్వే స్టేషన్‌లో నిలబడి నేను క్రైస్తవుడని చెప్పుకోండి అంటే అర్థం ఏంటి? నేను స్వలింగ సంపర్కుడినని చెప్పుకున్న దాంతో సమానమే. అటువంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో చాలా ప్రాంతాల్లో మిషన్ కాంపౌండ్ ఉంటుంది. మిషన్ కాంపౌండ్ ఉంటే తాగుబోతులకి, భర్తల యొక్క గొడవలకి, కొట్టుకోవడము, తిట్టుకోవడము, ప్రతి సాయంకాలము దొమ్మీలు, ఎవరో ఒకళ్ళు వీధుల్లోంచి ఆడవాళ్ళు కేకలేసుకుంటూ భర్త కొడుతూ ఉంటే తాగేసి వీధుల్లో పరిగెట్టుకుంటూ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళడం. ఇదే చాలా మిషన్ కాంపౌండ్స్‌లో నార్త్ ఇండియాలో జరిగే విషయం. వాళ్ళందరూ క్రిస్టియన్సే. నామినల్ క్రిస్టియన్స్. పేరుకి క్రైస్తవులు, సర్టిఫికేట్‌లో క్రైస్తవులు. పీటర్, రాబర్ట్, యాంటనీ ఇవే పేర్లుంటాయి. చాలా సర్టిఫికేట్‌లో క్రైస్తవులుగా ఉంటే సరిపోతుందా? మీ కడుపు చల్లబడిపోతుందా? అలా లేనోళ్ళని జై శ్రీరామ్ అని చెప్పమని చెప్తారా? మీరొక ప్రసంగికులేనా? మీరొక సేవకులేనా? కాబట్టి కాస్ట్ ఆఫ్ డిసైపుల్‌షిప్ అనేది నెమ్మదిగా రావాలి. నేర్పించాలి. ప్రభువుని మనం కేవలం సర్టిఫికేట్‌లో డిక్లేర్ చేసుకోవడం కాదు. జీవితంలో మనం డిక్లేర్ చేసుకోవాలి. జీవితంలో ప్రభువుని మనం కలిగి ఉండాలి. జీవితంలో రక్షణ పొందుకోవడానికి మనసులో విశ్వసించి నోటితో ఒప్పుకోవాలి. సర్టిఫికేట్ మీద కూడా కనబడాలి. దీని వెనకాతల కుట్ర నేను చెప్తున్నాను. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా ఎస్సీలుగా ఉండి ఇలాగ బ్లాక్‌మెయిల్ చేస్తూ మాట్లాడుతున్నారే, నువ్వు ఇలాగ రాయకపోతే నువ్వు వెళ్ళిపో జై శ్రీరామ్ అనేవాళ్ళు. ఇందులో ఉన్న డేంజర్ నేను చెప్తున్నాను. ఒకవేళ ఇంతవరకు గవర్నమెంట్ ద్వారా ఏమన్నా మీకు రాయితీలు ఇటువంటివి ఏమైనా వచ్చుంటే, మీరు ఎస్సీగా ఉంటే మీరు అర్ధాంతరంగా ఇలాగా చేయడం వలన జరిగే నష్టం ఏదైతే ఉందో, చెల్లించవలసిన మూల్యం ఏదైతే ఉందో, ఈ సోకాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టిన ప్రసంగికులు రూపాయన్నా మీకు తీరుస్తారా? కక్కు, నీకు ఇచ్చిన రాయితీలన్నీ కూడా కక్కు, మీకు కట్టిన స్కాలర్‌షిప్‌లన్నీ కూడా వెనక్కి ఇవ్వండి. మీరు వచ్చిన ప్రమోషన్, వచ్చిన ఉద్యోగం కూడా ఇదే బేసిస్ మీద వచ్చింది కాబట్టి కోల్పోండి అని ఒకవేళ రాబోతున్న ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకుంటే ఎవరికి బాధ్యతగా ఉంటారు? ఈ ప్రసంగాలు చేసేవాళ్ళందరూ వెంటనే ఫస్ట్ ఫ్లైట్ తీసుకుని అమెరికాయో, దుబాయో వెళ్ళిపోతారు వీళ్ళు. కుటుంబాలతో పాటు వెళ్ళిపోతారు. వాళ్ళకి అక్కడ ఆశ్రయం దొరుకుతుంది కూడా. నిజంగానే శ్రమలు వచ్చినప్పుడు వీళ్ళెవరు కూడా సంఘంతో నిలబడరు. శ్రమ పడుతున్న దళిత క్రైస్తవులతోనూ, అన్యుల్లో నుంచి అంటే ముందు నుంచి క్రైస్తవులు కాదు కానీ హిందూయిజంలో అనేక క్యాస్ట్ నుంచి ప్రభులోకి వచ్చిన వాళ్ళతో వీళ్ళెవరూ నిలబడేవారు కాదు. వీరు ముందు నుంచి కూడా క్రైస్తవ తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళే, క్రైస్తవులుగా పుట్టిన వాళ్ళే. ప్రభు గురించి ఎప్పుడూ శ్రమ పడలే, ప్రభు గురించి ఎప్పుడూ అవమానించబడలే. బాప్తిసం పొందినందువలన, రక్షణ పొందుకున్న వలన వీళ్ళు ఏమి చిత్రహింసలకు గురైపోలేదు. ఇంట్లో స్వాగతించబడ్డారు, గొప్ప చేయబడ్డారు, పొగడబడ్డారు. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, దయచేసి ఈ విషయాలను మీరు గమనించండి, లోతుగా ఆలోచించండి. ఉద్రేకపడిపోవడం కాదు. సర్టిఫికేట్లో ఎలా డిక్లేర్ చేస్తానది కాదు, దాని పర్యవసానాలు ఆలోచన చేయండి. వెనకతలు ఉన్న కుట్రను ఆలోచన చేయండి. కొంచెం జ్ఞానంగా కూడా మనం మసులుకోవాలి. నాకు తెలిసిన కొంతమంది సహోదరులు ఉన్నారు, హిందూయిజంలో వేరే కులాలకు చెందిన వాళ్ళు. సోకాల్డ్ బీసీసీలుగాను, ఓసీలుగాను సర్టిఫికెట్లో మాకున్నదని చెప్పుకునే క్రైస్తవ పిల్లల కంటే కూడా చాలా బలంగా ప్రభువును ప్రకటిస్తున్నారు, ప్రభు కొరకు నిలబడుతున్నారు. సర్టిఫికెట్లో ఏముందన్నది వదిలేయండి. వాళ్ళ నాన్నగారు ఈ పిల్లలు పుట్టినప్పుడు ఏం రాయించారో అది వదిలేయండి. కుట్రల్లో పడొద్దు దయచేసి. ఇటువంటి వారి కుట్రలు అసలు పడొద్దు. మోదీ కంటే డేంజరస్. ఇంకొక విషయం చెప్తాను, కొంచెం ఇది బాధ కలిగించే విషయం అయ్యుండొచ్చు. ప్రభు కొరకు ఏ రోజు ఏమీ వదులుకోని వాళ్ళు, ప్రభు కొరకు ఏ రోజు బాధలు పడని వాళ్ళు, ప్రసంగాలకని పిలిచి ఫోటో ఇవ్వకపోతే ప్రసంగాలకు వెళ్ళడం మానేసేవాళ్ళు,
ప్రసంగం చేయడానికి ఎంత రేటు మాట్లాడుకునేవాళ్ళు, మీరు ఇది వదిలేసుకోండి, అది వదిలేసుకోండి, అన్నీ వదిలేసుకొని రండి, లేకపోతే మీరు దొంగలు, లేకపోతే మీరు జై శ్రీరామ్ అనండి, పోండి అని చెప్పడానికి వీళ్ళకేం అధికారం ఉంటుంది? ప్రసంగానికి రావడానికి మేము మీకు ఆటో మాత్రమే అరేంజ్ చేయగలం, బైక్ మీద మాత్రమే ఎక్కి రావాలంటే రాని వాళ్ళు చాలామంది వీళ్ళలో దొంగలు. మంచి కారు పెట్టకపోతే, మంచి హోటల్ రూమ్ తీయకపోతే, మంచి బెడ్ లేకపోతే అక్కడ మంచిగా ఏసీ పని చేయకపోతే మళ్ళీ రెండోసారి మీరు మీటింగ్ పిలిస్తే రారు వీళ్ళు. కవర్లో వాళ్ళు అనుకున్న అమౌంట్ లేకపోతే మళ్ళీ రెండోసారి మీటింగ్ డేట్స్ ఇవ్వరు వీళ్ళు. వీళ్ళు వదిలేసుకోండి ప్రభు కొరకు అన్నీ వదిలేసుకోండి, వదిలేసుకోకపోతే మీరు దొంగలు, వదిలేసుకోకపోతే మీరు జై శ్రీమాన్ అని అనడానికి తెగుతురా? ఇది కొంచెం చాలా దాడి చేసినట్టుగా ఉండొచ్చు, కానీ ఇది నిజం. మీటింగ్కి పిలిచి వరుసగా 2 రోజులు సాంబార్ వేసి భోజనం పెట్టండి, మళ్ళీ ఇంకొకసారి మీటింగ్కి రారు, పైగా కనీసం ప్రైజ్లో చెప్పరు మీకు 3వ రోజు ఉదయం. అటువంటి వాళ్ళు రెచ్చగొట్టి పొండి మీరు దొంగలు, నో, ట్రాప్లో పడొద్దు. సర్టిఫికెట్లో ఉంటే రక్షించబడడం, సర్టిఫికెట్లు ఉంటే పరలోక రాజ్యానికి వెళ్ళడం వ్యక్తిగతమైన విషయం. ఇది ఏ కుటుంబం అయితే ప్రభు కొరకు నేను దుఃఖపడడానికి, శ్రమపడడానికి, అన్నీ వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, ఒకవేళ ఏదేమైనా సరే నేను ప్రభువుకి సమర్పించుకుంటున్నాను వ్యక్తిగతంగా తీర్మానం చేసుకున్నారా, వాళ్ళతో నిలబడదాం, ఎంకరేజ్ చేద్దాం. మిగిలిన వాళ్ళు బలహీనలుగా ఉన్నారా, వాళ్ళ గురించి ప్రార్థన చేద్దాం, బలపరుద్దాం, ఎడ్యుకేట్ చేద్దాం, విశ్వాసం నేర్పిద్దాం, ప్రభు మీద ఆధారపడడం నేర్పిద్దాం, ప్రభు వైపు చూడడం నేర్పిద్దాం. అంతేగాని ఒక్క పెట్టున ఉన్న పాటున మీరు ఇలా చేయకపోతే మీరు దొంగలు, ఇలా చేయకపోతే మీరు అమ్ముడుపోయారు, ఇలా చేయకపోతే నేను చెప్పినట్టుగా చేయకపోతే మీరు జై శ్రీరామ్ అనండి వెళ్ళి. సో సాడ్. ఇంకొక విషయం నేను చెప్పాలనుకున్నాను, నా మైండ్లోని స్కిప్ అయింది. కాబట్టి ఎస్ డియర్ ఫ్రెండ్స్, సో ఈ విషయాన్ని మీరు ఆలోచన చేయండి, ప్రార్థన చేయండి, బలహీనంగా ఉన్న సహోదరులు మీరు బలపరచండి. సేవలోకి వచ్చి అన్నీ సంపాదించుకోవడం కాదు. ఈ యొక్క సోకాళ్ళు దళిత క్రైస్తవుల వల్లనే ముందు ఎవరు ఏ ఏ ఏ ఏ కులం వాళ్ళు, లేకపోతే ఏ ఏ ఊరి వాళ్ళు కూడా క్రైస్తవ సేవకుల్ని, పాస్టర్లని తమ ఇళ్లలోకి, వీధుల్లోకి రానివ్వని రోజుల్లో ఈ సోకాళ్ళు ఎస్సీలుగా ఉన్న వాళ్ళే పాస్టర్లను పిలిచి పచ్చడి మెతుకులో, పెరుగన్నం మెతుకులో పెట్టి వాళ్ళ మాటలు విని వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళ యొక్క సువార్త ద్వారా పట్టబడ్డారు, రక్షించబడ్డారు. సంఘాలకి పట్టుకొమ్మలైనవి ఎస్సీ పేటలు. ఆ విషయాలు మర్చిపోద్దు, మన పునాదులు మనం మర్చిపోవద్దు. ఆ రోజుల్లో ఎవరు అడగలేదే. ఎస్, గుర్తొచ్చింది, ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను. ఇలాగా ఒకవేళ మీరు గవర్నమెంట్ దగ్గర నుంచి పథకాలు తీసుకోవడానికి మీరు ఎస్సీలుగానే ఉన్నారు అని అంటే అయితే మీరు ఒక డిక్లరేషన్ ఇవ్వండి. మీరు సర్టిఫికెట్లో క్రిస్టియన్ అని లేకపోతే మీరు ఆఫరింగ్స్ వేయక్కర్లేదు అని పాస్టర్లను చెప్పమానండి. మీ తొత్తులుగా ఉంటారు కదా చాలామంది పాస్టర్లు, చాలా ఫెలోషిప్లు అమ్ముడిపోయినాయి కదా. ఆ అమ్ముడిపోయిన పాస్టర్ల ఫెలోషిప్లని ఈ డిక్లరేషన్ ఇవ్వమని చెప్పండి. మీరు ఇంకా ఎస్సీలుగానే ఉంటే, మీరు క్రైస్తవులుగా మీరు డిక్లరేషన్ ఇచ్చి ఉండకపోతే ఈ సో కాల్డ్ సెన్సస్లో మీరు ఇంకా ఆఫరింగ్స్ ఇవ్వద్దు మాకు, అటువంటి వాళ్ళు ఆఫరింగ్స్ మేము తీసుకోమని చెప్పమానండి పాస్టర్స్ని, నాయకుల్ని, సో కాల్డ్ స్పీకర్స్ని. అలాగే స్పీకర్స్గా ఉన్న వాళ్ళు కూడా ముందు వెరిఫై చేసుకోమనండి. మిమ్మల్ని పిలుస్తున్న వాళ్ళు, మీ చేత మీటింగ్స్ పెట్టిస్తున్న వాళ్ళు అందరికీ ఇండియన్ క్రిస్టియన్ అనో బీసీసీ అనో ఉందా? అలా ఉంటే తప్ప నేను మీటింగ్స్కి రాను, సోకాల్డ్ ఇండియన్ క్రిస్టియన్స్ ఇచ్చిన కానుకలే తీసుకుంటాను అని మీరు డిక్లరేషన్ ఇవ్వండి. మీరు వదులుకోవడానికి సిద్ధపడుతున్నారా? ఒక్క పూట మంచి భోజనం వదులుకోవడానికి ఒక్క పూట కొంచెం డిస్కంఫర్ట్తో కూడిన రూమ్స్లో ఉండడానికి ఇష్టపడరు. ఒక్క మీటింగ్కి కొంచెం శరీరం నలిగిపోయి ప్రయాణం చేయడానికి ఇష్టపడరు. కాబట్టి ఎవరో ఏదో వదిలేసుకోవాలి ఈ విషయం గురించి కాదు. ఇది కుట్రను అర్థం చేసుకుందాము, తెలివిగా మసులుకుందాము, వివేకం గలవారుగా ఉందాం. రాబోయే రోజులు చాలా ప్రమాదకరమైన రోజులు. ప్రభు యొక్క ఉగ్రత భారతదేశం మీద ఉంది, ఖచ్చితంగా ఉంది. చాలా గొప్ప ఉపద్రవం భారతదేశం మీదకి రాబోతుంది. కాబట్టి మనం అందరం కూడా మెలుగుకొని ప్రార్థన చేద్దాం. కేవలం సర్టిఫికెట్లో క్రిస్టియన్గా చాలామంది కనబడిపోతే, ఎస్, ఇంకొక విషయం నేను చెప్తున్నాను, దయచేసి జాగ్రత్తగా వినండి. ఈ సోకాల్డ్ ఫెలోషిప్లు, సోకాల్డ్ పాస్టర్స్, బిగ్ లీడర్స్, బిగ్ స్పీకర్స్, వీళ్ళకి బహుశా ఏదన్నా ప్యాకేజ్
వైపుగా ప్రయోజనం ఉండొచ్చు తప్ప, ఎక్కువ మంది క్రిస్టియన్స్‌గా తమను తాము డిక్లేర్ చేసుకుంటే, కష్టాలు, నష్టాలు పడేది మామూలు విశ్వాసులు, పాస్టర్‌లకు ప్రయోజనం. లిటరల్‌గా చెప్తున్నాను. రాజకీయ నాయకుల దగ్గర మా చర్చిలో ఎంతమంది ఉన్నారు, మాకు ఇన్ని ఓట్లున్నాయి, మా ఏరియాలో ఇన్ని ఓట్లున్నాయి, మా ఊర్లో నేనే పెద్ద పాస్టర్‌ని, నా దగ్గర ఇంత ఫెలోషిప్‌లో ఎంతమంది పాస్టర్‌లు ఉన్నారని చెప్పి కార్లు కొనుక్కున్న వాళ్ళు, చర్చికి ఆడియో సిస్టమ్స్ తెచ్చుకున్న వాళ్ళు రాజకీయ నాయకుల నుండి, స్థలాలు ఓకే చేయించుకున్న వాళ్ళు అక్రమంగా కబ్జాలకు గురైన స్థలాల్ని, చర్చ్ బిల్డింగుల కోసం ఫండ్స్ తెచ్చుకున్న వాళ్ళు, గ్రాంట్స్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఇది అటువంటి వాళ్ళకి ఉపయోగపడే ఒక తంతు. మోదీకి ఉపయోగపడుతుంది, బీజేపీకి ఉపయోగపడుతుంది, వాళ్ళ ప్లానింగ్‌కి ఉపయోగపడుతుంది. ఇలాగా తమ స్వార్థం కోసం కిందనున్న సేవకుల్ని, కిందనున్న విశ్వాసుల్ని వాడేసుకుని, అమ్మేసుకునే స్వార్థపరులైన వారికి ఎక్కువ మంది మేము క్రిస్టియన్స్ అంటే మేము క్రిస్టియన్స్ అని డిక్లేర్ చేసుకోవడం ఉపయోగపడుతుంది తప్ప, ఈ లోకంలో ఈ విధమైన డిక్లరేషన్స్ అది పరిశుద్ధతకి గుర్తు కాదు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను. ఢిల్లీలో కానీ, గోవాలో కానీ, కేరళలో కానీ, అలాగే జార్ఖండ్‌లో కానీ ఉన్న సో కాల్డ్ క్రిస్టియన్స్ వాళ్ళు ఏమి ఉద్ధరిస్తున్నారు? ఆల్రెడీ తమను తాము క్రిస్టియన్స్‌గా డిక్లేర్ చేసుకున్న వాళ్ళు ఏం సాక్షి జీవితం కలిగి ఉన్నారు? ఏం ప్రభావం కలిగి ఉన్నారు? కాబట్టి ఈ సర్టిఫికెట్‌లో క్రిస్టియన్‌గా డిక్లేర్ చేసుకోవడం అనేది చాలా పెద్ద విషయంగా, ఎవరు కూడా మిమ్మల్ని మోసం చేయనివ్వద్దు, మిమ్మల్ని ట్రాప్ చేయనివ్వద్దు, మిమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేయనివ్వద్దు. అటువంటి వాళ్ళు ఏ రోజు కూడా ప్రభు కొరకు ఏ మూల్యం చెల్లించిన వాళ్ళు కాదు. వాళ్ళకి మాటలు చాలా ఈజీ. యెస్. థ్యాంక్ యూ. గాడ్ బీ విత్ యూ. ప్రార్థన చేద్దాము. ప్రభు యొక్క కృప మీ అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్.